పీకే 2 ఓట్లు, సర్ ఫెయిల్, బీహార్లో బీజేపీ గోలు. పీకేకు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఆయనే కదా ఏదో అందరికీ శాస్త్రం చెప్పే బల్లి తానే వెళ్ళి ఏదో కుర్తిలో పడిందన్నట్టుగా ఈ విషయాలు వీటన్నిటిలో సాంకేతిక నైపుణ్యం ఎంతో కలిగిన అవగాహన కలిగిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్ అనుకుంటే ఆయనకే 2 ఓట్లు ఉన్నాయి. బెంగాల్లో ఉంది ఓటు, బెంగాల్లో కలకత్తా సమీపంలో భవానీపూర్ నియోజకవర్గంలో ఉంది. బీహార్లో ఖర్గూర్ అనే దగ్గర ఓటు ఉంది. 2 చోట్ల ఓటు ఎలా ఉంటుంది కాబట్టి పీకేకు ప్రశాంత్ కిషోర్కు నోటీస్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. బాగానే ఉంది, 2 చోట్ల ఓటు ఉండకూడదు కదా అందులో 2 రాష్ట్రాల్లో. కానీ ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడంటే మీరు నోటీస్ ఇచ్చుకోండి, ఇది మీ తప్పు, మీరు సర్ ఎక్సర్సైజ్ మేము బ్రహ్మాండంగా చేసాము, బీహార్లో ఒక్కచోట కూడా అసలు అన్నీ సరి చేసేసాము, 63 లక్షల ఓట్లు తొలగించాము, 67 లక్షల ఓట్లు తొలగించాక నాకు 2 చోట్ల ఓటు ఎలా ఉందని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ ప్రశ్న ఎవరికి? సర్ విఫలమైంది, సర్ ఈజ్ ఫెయిల్డ్. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా అంగీకరిస్తూ ఉంది సర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఏ డిస్మల్ ఫెయిల్యూర్ బికాజ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ లైక్ ప్రశాంత్ కిషోర్ ఇట్స్ కంటిన్యూయింగ్ విత్ 2 ఓట్స్. మీరు బీహార్లో ఎందుకు తీసేయలేదు? తీసేయాలి కదా. బెంగాల్లో కూడా ఓటు ఉంది కాబట్టి ప్రశాంత్ కిషోర్కు బీహార్లో ఓటు ఉండడం తప్పు అని ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసేయలేదు? కాబట్టి ఎలక్షన్ కమిషన్ ప్రశాంత్ కిషోర్కి ఇచ్చిన నోటీసు పరోక్షంగా తన వైఫల్యాన్ని వైఫల్యాన్ని అంగీకరిస్తున్నది అని ఆయన వ్యాఖ్యానిస్తున్నాడు. నిజంగా ఇది ఈ వాదనలో తర్కం ఉంది, లాజిక్ ఉంది, దీంట్లో ఉండకూడదు కదా. ఆయనకి ఇంతకుముందు కదా నోటీస్ ఇచ్చి ఉండాలి. ఆయన 2 ఏళ్ల నుంచి ఆయన బీహార్లోనే పనిచేస్తున్నారు కాబట్టి 2 సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు మీరు సర్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఎందుకు ప్రశాంత్ కిషోర్ను మీరు తీసేయలేదు? 2 ఓట్లు ఉన్నాయని మీరు నిన్న నోటీస్ ఇచ్చారు. మీరు 67 లక్షల ఓట్లు తొలగించిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్ ఓటు ఎందుకు తొలగించలేదు? కాబట్టి ఇక్కడ ఇది సక్రమంగా జరగలేదు, ఒక రాజకీయ దురుద్దేశంతో జరిగింది, అలాగే తప్పులు అలాగే మిగిలి ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ ఈరోజు ఇంగ్లీష్ మీడియాలో అంతా అదే డిస్కషన్, సర్ ఇంత ఏకపక్షంగా కొనసాగించడం ఏ విధంగా న్యాయం అని. బీహార్లో ఇప్పుడు ఎన్నికలు కాబట్టి బీహార్లోనే ఇది విఫలమైనట్టు చూపిస్తుంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పిస్తుందో మనం చూడాలి. ఈ సమయంలో చూస్తే బీహార్లో ఈ సర్ ఎక్సర్సైజ్ చేసింది బీజేపీని గెలిపించడానికే అన్నది కదా ప్రతిపక్షాల విమర్శ, ఆరోపణ. కానీ బీజేపీకి విపరీతమైన గుబులు పట్టుకుంది. ఎందుకంటే మనం గతంలో చర్చించాం, అమిత్ షా స్వయంగా వెళ్ళి ఇప్పుడు మేము నితీష్ కుమార్ నాయకత్వంలో పోరాడుతున్నాము, ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అప్పుడు నిర్ణయించుకుంటారు అని చెప్పాడు ఆయన. నితీష్ కుమార్ ఇది అవర్ చీఫ్ మినిస్టర్ ఫేస్ అని వాళ్ళు చెప్పలేదు. ఎన్నికల వరకు నితీష్, తర్వాత మేము నిర్ణయించుకుంటామన్నారు. దీని మీద తేజస్వి యాదవ్ ఆర్జేడీ, ఆ తర్వాత మహాగఠబంధన్ ఆయన మాకైతే ముఖ్యమంత్రి అభ్యర్థి నేనే, వాళ్ళకి అసలు లేరు అని సవాల్ చేశారు. నాయకుడిని కూడా ఎంచుకోలేరు వీళ్ళు అని. సో ఇప్పుడు బీజేపీకి ఇది ఒక భయంగా మారిపోయి చాలా స్పష్టంగా నిన్న రవిశంకర్ ప్రసాద్ మాజీ కేంద్ర మంత్రి, ఆయన బీహార్లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఫోకస్, ఆయన ఎవరు చెప్పారు నితీష్ కుమార్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటిస్తున్నాడు. అంటే ఇంత తొందరలో అమిత్ షా చెప్పిన దానికి భిన్నంగా రవిశంకర్ ప్రసాద్ చెప్పాల్సి వచ్చింది అంటే బీజేపీ అధికారికంగా ఒక మెట్టు దిగొచ్చి బలహీనపడిన, ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న, ఆరోగ్యం కూడా దెబ్బతిన్న నితీష్ కుమార్ను మళ్ళీ ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ప్రకటిస్తుంది అంటే దాని అర్థం వాళ్లకు గుండె ధైర్యం సడలింది, విశ్వాసం. రెండోది వాళ్ళలో ఎవరు కనిపించట్లేదు, గెలవడానికి ఈ మాత్రం అన్నా అంటే మళ్ళీ నితీష్ కుమార్ ఫేస్నే మనం చూపించాలని అంటున్నారని. సో కంపారిటివ్గా రాను తేజస్వి యాదవ్ నిలదొక్కుంటున్నాడు అంటే ఇది ఒక ఉదాహరణ. నిన్న వాళ్ళు ఎన్నికల ప్రణాళిక కూడా విడుదల చేశారు. అందులో మామూలుగా ఉండే ఇంటికి ఉద్యోగము, 2000 రూపాయల సాయము, ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రకటించారు. దాంతోపాటు దేశంలో ఈ మత రాజకీయాల మధ్యలో మేము మైనార్టీలకు అండగా ఉంటామన్న విషయం బలంగా ప్రకటించారు. ఆశ్చర్యం ఇక్కడ ఆసక్తికరమైనది ఏమంటే నితీష్ కుమార్ విషయంలో యూటర్న్ తీసుకున్న బీజేపీ ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రణాళిక ప్రకటించడానికి రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి వీళ్ళ మహాగఠబంధన్లో అనైక్యత వచ్చేసింది అన్న పద్ధతిలో వాళ్ళు ప్రకటిస్తున్నారు. కాబట్టి
బీహార్ పోరాటం అన్నది అనేక మలుపులు అయితే తిరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాట్రిక్ సక్సెస్కు ఈయన తేజస్వి యాదవ్ ఒకటే స్థానంలో మూడోసారి గెలవబోతున్నాడని ఈరోజు చాలా మీడియాల్లో ఆ కథనాలన్నీ కూడా వస్తున్నాయి. కానీ సర్వవిఫలంగానే నితీష్ కుమార్ను వెనక్కు తీసుకొని మళ్ళీ ముందుకు తేవటం కానీ ఇవి రెండు చాలా కీలకమైన సంకేతాలుగా మనకు కనిపిస్తున్నాయి. సార్ అమెజాన్, గూగుల్ షాక్లు, కార్పొరేట్ రంగం నిశ్శబ్ద భవిష్యత్తు.